Guys, good morning, guys. It's 6:12 in the morning on 22nd May. అండ్ సో ఈరోజు కొంచెం చల్లగా ఉంది. మరి వచ్చేటప్పుడు ఏమైతే తెలియదు. క్లాస్కి స్టార్ట్ అవ్వాలన్నమాట. అట్లాగా మనం కూడా వెళ్ళాలి. దారిలో నేను రికార్డ్ చేయలేను బికాల్స్ నాకు ఈరోజు వేరే యాప్ కూడా రాబోతుంది అనమాట. బాయ్ గాయ్స్. ఓకే, నేను ఈ వ్యూ చూపిస్తున్నాను. చూడండి, ఫ్లవర్స్ బలపడుతున్నాయి కదా. రాజకుమారి వస్తుంది, పూలు చల్లండి. రాజకుమారి పూల దారిలో నడవబోతుంది, నడుస్తుంది. యాక్చువల్లీ వేరే వాళ్ళని తగులుకుంది. మనకి ఇబ్బంది తప్పింది గాయ్స్. లేకపోతే వేరే వాళ్ళతో పెట్టుకుంటే కష్టం. మళ్ళీ వాళ్ళు ఏదాకా ఆగి వాళ్ళు వచ్చి గోల ఇదంతా. బట్ ఒక చిన్న బాధ ఏంటంటే అట్లీస్ట్ చెప్పని కూడా చెప్పలేదు వెళ్తున్నాను వేరే వాళ్ళతో అని. నేను మార్నింగ్ ఆమెకి మెసేజ్ చేశాను, లైక్ 6:10 కల్లా స్టార్ట్ అవ్వాలి అని చెప్పి. కిందకు వస్తుంటే ఏదో మర్చిపోయిందని చెప్పి ఎదురైంది. దట్ మీన్స్ షీఈస్ డిస్లాయల్. ఇలాంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉన్నారంటే ఉన్నారన్న వాళ్ళంటే నాకు చాలా చిరాకు. మంచి 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 ఫిల్టర్లు ఏంటి, ఫిల్టర్లు మనం లైటింగ్ తగ్గించుకొని కొంచెం పైన పెట్టాలి. లుక్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇంకా సీసీ కెమెరా ఉండదు ఇక్కడ. సీసీ కెమెరా లేదు గాయ్స్. సో క్లాస్కి వచ్చాం అనమాట. మంచిగా బుద్ధిగా చదువుకోవాలి. అలాగే చదువుకునే వాళ్ళు కూడా చెప్తారు గాయ్స్. చదువుకుంటా అంటే చదువుకుంటానా లేదా? సరేలేండి, చదువుకోండి. ఫస్ట్ చదువుకోవడానికి వచ్చారు లేదు. ఏదయ్యా మంచు. చిల్ టైం ఉండాలి. ఓకే, చిల్ టైం కాదు, మన డేని క్యాప్చర్ చేయడానికి ఉండాలి ఇలాంటివి. అందుకే క్యాప్చర్ చేస్తాం. చేద్దాం అనుకుని మర్చిపోయాను. ఎలాగా అన్న అబ్బాయి నేనేం చేయలేదు. నన్ను అలా నాకు ఆ ముద్ర వేసేస్తున్నారు వీళ్ళు. అబ్బాయిలు ఏంగానే ఎందుకు లేచింది అడగండి. అది ఫాస్ట్గా క్లాస్ నుండి వెళ్ళిపోవాలన్న తొందర. ఓకే, బాయ్ బాయ్. హాస్టల్కి వచ్చడం జరిగింది, లిఫ్ట్ నొక్కడం జరిగింది. అది కిందకి రావాలి, టిఫిన్ చేయాలి. సో హెక్టిక్. ఏంటో 9:30 దాకా మెస్, కానీ 9:30కే మా క్లాస్. ఉంటే తింటా, లేకపోతే లేదు. అట్లా ఉంది బతుకు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. చాలా మంది వస్తున్నారు ఈరోజు రికార్డ్ చేయడానికి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఏంటంటే సంగతి, ఎగ్జామ్ రాయడం జరిగింది. 37.25 మార్క్స్ రావడం జరిగింది. నిన్న 22.5 రావడం జరిగింది. ఐఎమ్ ఇంప్రెస్డ్ బై మై సెల్ఫ్. యాక్చువల్లీ అలా కాదు, అంతకుముందుకు 37.5 వచ్చినాయి, గ్యాప్ వచ్చింది. అండ్ దెన్ ఈరోజు నిన్న మళ్ళీ 22.5 వచ్చింది, మళ్ళీ ఈరోజు 37.5 వచ్చింది. సో ఐఎమ్ ఆన్ ద ట్రాక్. బట్ ఈరోజు ఏంటంటే కొంచెం అనాలిసిస్ చేసుకొని నిన్నటి పేపర్ని ఏది అటెంప్ట్ చేయాలి, ఏది అటెంప్ట్ చేయొద్దు అలా ఆలోచించుకొని అటెంప్టెడ్ అనమాట. దట్స్ వై ఐ గాట్ 37.5. కాకపోతే టైం ఎక్కువ తీసుకొని పెట్టేసరికి ఇంకా ఎక్కువ స్కోర్ చేయలేకపోయాను. యాక్యురసీ మెయింటైన్ చేసా, లైక్ అన్నిట్లో ఇంగ్లీష్ రాసిన దగ్గర నుండి ఇప్పుడు దాకా పేపర్స్ అన్నిట్లో ఐ గాట్ సగానికి సగం పోతాయి, లేకపోతే చాలా పోతాయి అన్నమాట, సగం కన్నా పైన పోతాయి. బట్ టుడే 12 పెడితే 11 కరెక్ట్ అయినాయి. అండ్ క్వాంట్ 14 పెడితే 13 కరెక్ట్ అయినాయి. రీజనింగ్ 15 పెడితే 14 కరెక్ట్ అయినాయి. ఐఎమ్ ఇంప్రెస్డ్ రా. ఐ మెయింటైన్ యాక్యురసీ. అండ్ పక్కా ఐ షుడ్ డూ ఎక్సర్సైజ్ ఫ్రమ్ టుమారో. మార్నింగ్ 5:30కి లెగుస్తున్నాను అంతే.
5 కాదు, 5:30 కాదు, 5. అండ్ 5 నుండి 5:30 దాకా కంటిన్యూస్ ఎక్సర్సైజ్ మస్ట్ బి దేర్. వాకింగ్ అలాంగ్ విత్ వాటర్ అండ్ ఆల్సో ఇంటికెళ్ళి అన్ని సామాన్లు వేసుకొని మంచిగా నైట్ ఏం తినాలి మండే టు ఫ్రైడే మొత్తం షెడ్యూల్ చేసుకోవాలి. బై గైస్. ఇట్స్ 7:30 PM అండ్ రూమ్లో ఎవరు లేరనమాట, అందుకే రికార్డ్ చేస్తున్నా నేను. నాకు టైం దొరకదు కదా. ఇది పిచ్చమ్మ మీ పిచ్చమ్మ పిచ్చమ్మ పిచ్చమ్మ. సో పర్ఫెక్ట్గా 8 లోపు మనం కంప్లీట్ చేసి కొన్ని క్వశ్చన్స్ 8 కల్లా తినడానికి వెళ్ళి 8:30 కల్లా తిండి నుంచి వచ్చి 9:30 వరకు అగైన్ స్టడీ. అండ్ దెన్ 9:30కి సండే వాళ్ళకి చేస్తా అని చెప్పా. బట్ స్నానం ఒకటి ఏడ్చింది మధ్యలో. అట్లా 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 ఫోన్ చూసి 10:40 కల్లా పడుకోవాలి ఈరోజు. 40. లుక్ గాయ్స్, బాత్ చేయడం అయిపోయింది, చదువుకోవడం అయిపోయింది, బట్టలు సర్దుకోవడం అయిపోయింది, అన్నీ అయిపోయింది. రేపొద్దున ఇంటికి వెళ్తున్నాము. సో ఇప్పుడు వెళ్ళి స్లీప్ వేయాలి. 10:25 అయ్యింది. లెట్స్ గో అండ్ స్లీప్ బాడీ. ఓకే, గుడ్ నైట్. రేపొద్దున 5:30కి లేవాలి. 5కి లేచి 5 to 5:30 ఐ షుడ్ డూ సమ్ ఎక్సర్సైజ్. అండ్ 5:30కి బాత్ చేసి జాయిన్ చేసుకొని బ్రష్ చేసి అండ్ గో స్టార్ట్ బై 6:10 కల్లా స్టార్ట్ అయ్యి క్లాస్కి వెళ్ళాలి. అండ్ దెన్ 9:30కి వచ్చి 10 కల్లా ఇంటికి స్టార్ట్ అవ్వాలి, బస్ ఎక్కాలి. అది మై షెడ్యూల్. సో దీస్ వీడియోస్ ఆర్ జస్ట్ టు analyze my productiveness. So bye.